మురిపీలు అంటారు దీన్ని. చేత్తో అందంగా చేయడంలోనే దీని స్పెషల్. అయితే పెద్ద పెద్ద ఫంక్షన్లోను, అఫీషియల్ ఫంక్షన్లోను వీటిని చేస్తారు. అయితే ఇది ఇంత పొడవుగా చేయడం అనేది ఎక్కడా చూడలేదు, తెలీదు. అయితే ఇంత పెద్ద మురిపిని నేను చేస్తున్నాను. చూసి ఇది మైదా పిండి ఒక గ్లాసు, గోధుమ పిండి ఒక గ్లాసు, గోధుమకు కానీ వరి నూకు కానీ ఒక గ్లాసు, నెయ్యి సరిపడినంత వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవచ్చు. కలుపుకొని ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ మురిపికి ఒక అందమైన డిజైన్ వస్తుంది అన్నమాట. అంటే మిషన్తో చేసినట్టుగా చేతితో ఇలా చేయడమే దీని స్పెషల్. వీటిని చక్కగా వేపి లైట్గా తీగపాకం పట్టి ఫంక్షన్లో వాటిలో పెద్ద అఫీషియల్ ఫంక్షన్స్లో వీటిని పెడితే వీటి టేస్ట్ వేరు, స్పెషల్ డిష్లా ఉంటుంది. ఇంత పొడవైంది చేయడం చేత్తో ఎక్కడా చూడలేదు కాబట్టి నాకు తెలిసిన ఈ ఈ టైపు చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. ఇంత పొడవుగా ఇంత డిజైన్ అటు ఇటు కూడా ఒకలాగే ఉంటుంది.